శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. బసవ పురాణ కథల్లో చెప్పినటువంటి సాంఖ్యతొండుడి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం చోడమండలంలో శాంతమంగము అనే ఊరుండేది. ఆ ఊళ్ళో సాంఖ్యతొండు అనే ఒక ఉత్తముడు ఉండేవాడు. అతడు పూర్వజన్మ పుణ్య విశేషమేమో మరి అతని మనసు నిండా పరమశివుడంటే ఎనలేని భక్తి ఉండేది. అయితే సాంఖ్యతొండుడి తండ్రికి మాత్రం ఇది గిట్టేది కాదు. ఆయనకే కాదు, ఆ ఊళ్ళో ఉన్న ఎవరికి శివుడంటే గిట్టేది కాదు. ఇలా శివుణ్ణి కాకుండా వేరెవరినో సేవించడం కానీ, ఇతర సిద్ధాంతాలు వినడం కానీ సాంఖ్యతొండుడికి ససేమీరా ఇష్టం లేదు. కానీ ఏమి చేయగలడు? ఒంటరిగా శివుణ్ణి లోపల తలుచుకుంటూ బ్రతికేవాడు. ఇలా ఎన్నాళ్ళని సాంఖ్యతొండుడిలో ఒక దిగులు మొదలైంది. నేనా శివభక్తుడిని, ఇక్కడి వాళ్ళ అందుకు పూర్తిగా విరుద్ధం. నేను శివారాధన చేస్తున్నానని వీళ్ళకు తెలిస్తే బ్రతకనివ్వరు. పోనీ శివుడు లేకుండా తలవకుండా ఉండడం అంటే నేను బ్రతకలేను. ఏమి చేయటమా? శివుడు లేని బ్రతుకు ఒక బ్రతుక? అది నా వల్ల కాదు. ఇక్కడ చూస్తే వీళ్లకు ఆమడ దూరం దాకా శివభక్తులు ఎవరూ ఉండకూడదు. అసలు శివ అన్న మాటే వినపడకూడదు. వినపడిందా చంపేస్తారు. శివ శివ, ఎంత కర్మం వచ్చిందిరా దేవా! అసలు శివుడంటే గిట్టని ఈ దయలేని తండ్రి కడుపున నన్నెందుకు పుట్టించావయ్యా? పశుపతి, ఓ మహాదేవ, భూతేశ్వర, మనసు నిండా తృప్తి తీరా నిన్ను పూజించుకునే అవకాశమే నాకు లేదా? ఏమిటి దురవస్థ నాకు? నా ప్రాణం కటకటలాడుతోంది, నా ఒళ్ళు కంపరమెత్తుతోంది. ఏదైనా చెయ్యి తండ్రి, నన్ను ఆదుకో. వేద విరుద్ధమైన మతాలను నేను అనుసరించలేను. ఈ అవస్థను తొలగించే ఏర్పాటు చూడు. ఇక నీవు తప్ప శరణ్యం లేదు తండ్రి అని కన్నీటితో పరమేశ్వరుణ్ణి సాంఖ్యతొండు వేడుకున్నాడు. శివుడు ఎంతకు పలకలేదు. సాంఖ్యతొండు ఇక లాభం లేదని ఒక నిర్ణయానికి వచ్చాడు. రోజు ముప్పొద్దుల పూలకు బదులు రాళ్లు తీసుకుని శివుడిపై విసరడం మొదలుపెట్టాడు. అదే తన వ్రతంగా పెట్టుకున్నాడు. తన చుట్టూ ఉన్న ఇక్కట్లను తొలగించడానికి కదలి రమ్మని చెబుతూ రోజూ గుర్తు చేస్తున్నట్లు ఊరి బయట ఆలయంలోని శివలింగం మీద రాళ్ళు విసిరేసేవాడు. అవి ప్రియంగా వేసే పువ్వుల్లాగా లేక కోపంగా విరిసే రాళ్ళ, అది శివభక్తుడికే తెలుసు. అవి విసిరితే తప్ప తాను పచ్చి నీళ్లు కూడా ముట్టేవాడు కాదు సాంఖ్యతొండు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకసారి ఆ ఊరికి వరద వచ్చింది. 5 రోజుల పాటు గుడికి వెళ్ళలేని పరిస్థితి. దాంతో రాళ్ళు శివలింగంపై విసిరే వీలు లేకుండా పోయింది. 5 రోజుల పాటు సాంఖ్యతొండు అన్నం నీళ్లు వదిలేశాడు. వరద నీళ్లు తాగ్గాక గబగబా గుడికి చేరాడా భక్తుడు. దేవుడితో తెగ నిష్ఠూరాలాడాడు. ఏమయ్యా శివయ్య, ఎన్ని రాళ్ళు విసిరినా పట్టించుకోవు కదా? అన్ని రాళ్ళు మీద పడుతున్నా అసలు చీమ కుట్టినట్లేనా లేదు నీకు? ఇక ఎప్పుడు కరుణిస్తావు? ఎలా కరుణిస్తావు? లోకాల నేలే మహాశక్తిమంతుడవే, అలా మిన్నుకుండిపోతే నేను బ్రతికేదెట్లా? దేవదేవా, నాకు నిజంగా చాలా విసుగు అనిపిస్తోంది. నేను ఇలా రాళ్లను విసురుతూ ఉండలేను. ఎన్నాళ్ళని, ఎన్ని రాళ్ళని? నా వల్ల కాదు. ఇదిగో వింటున్నావా? ఇదొక్కటి చాలు. ఈరోజు నీవు పలకటమా, నేను మానడమా తేలిపోవాలి అంటూ అమాంతంగా ఒక పెద్ద బండరాయి తీసుకొని కో అని పెద్దగా కేక పెట్టి శివలింగం మీద బలంగా విసిరాడు. తక్షణమే భూతేశ్వరుడైన శంకరుడు శివలింగం నుండి నవ్వుతూ పైకి లేచాడు. ఆ బండరాయి తన తలకు తగలకుండా శంకరుడు 2 చేతులు చాచి పట్టుకున్నాడు. సాంఖ్యతొండుడికి ఆశ్చర్యం, అంతకు మించిన ఆనందం. పరమశివ అంటూ చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు. నాయనా, నీ హఠానికి మెచ్చాను. నీవు కోరిన వరమిస్తాను. ఏమి కావాలో చెప్పు అంటూ పరమేశ్వరుడు భరోసాగా అన్నాడు. సాంఖ్యతొండు కన్నీళ్లతో సాగిలబడ్డాడు. మహాదేవుడి పాదాలకు నమస్కరించాడు. తండ్రి, సర్వేశ్వర, సర్వ భవానీపతి, భూతరక్షక, కరుణా సముద్రుడా అంటూ పదే పదే స్తుతించాడు. మహాలింగమూర్తి, హరిబ్రహ్మలకు, ముక్కోటి దేవతలకు నీ ఆద్యాంతాలు అంతుపట్టలేదే. సనక సనందాదులకే నీ మహిమ వర్ణింప సాధ్యం కాలేదే. శేషుడు, వాసుకి వంటి మహాభక్తులకు నీ రూపం వర్ణింప సాధ్యం కాలేదే. ఓహో, నా భాగ్యం ఏమని చెప్పను? నీ శ్రీపాద పద్మాలు చూడగలిగాను. నా జన్మ సార్థకమయ్యింది. ఇక నా కోర్కెలు ఏమీ లేవు. అయినా ఎంత దయామూర్తివయ్యా నీవు! భక్తులంటే ఎంత ప్రేమ! నిన్ను అప్పుడెప్పుడో మన్మధుడు పూలతో కొడితే అతన్ని కాల్చి బూడిద చేశావు కదా.
రాళ్లతో కొట్టినా నన్నేమో కరుణించావు గదా. ఇదేమి చోద్యము సాంబశివ, నీ దయ అంటే ఇట్లా ఉండాలి. స్తుతి, నింద, దూషణము, భూషణము అన్నిటినీ ఒకటిగా చూసే నిన్ను మదిలో నిలుపుకున్న వారిదెంత భాగ్యమో గదా. భక్తవత్సల, నేను వేసిన పెద్ద రాతిని పువ్వుగా స్వీకరించిన నీ కరుణా కటాక్షాన్ని ఏమని పొగడుదుమయ్యా అంటూ పాదాలబడిన సాంఖ్యతండ్రుడి పరమ కరుణతో మహాలింగమూర్తి లేవనెత్తాడు. అభయమిచ్చి అదృశ్యమయ్యాడు. అతని శివపూజకు ఆటంకాలు తొలగించాడు. ఆ ఊరి జనులందరి మనస్సులో శివప్రేమను రగిలించాడు. చూసారా, పరమ భక్తితో కొలవాలే గాని శివానుగ్రహానికి కొదవలేదని చాటిన సాంఖ్యతుండుడి కథ మనందరికీ శివుణ్ణి చేరువ చేస్తోంది, శివకారుణ్యానికి పాత్రం చేస్తోంది. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.